ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది ఏ ముహూర్తాన్ని చేశారో కానీ అమరావతి ఎదుగుదల లేదా అమరావతికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా ముందుకు సాగుతున్నటువంటి దాఖలాలు కనపడలేదు. ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని ఎవరు వ్యతిరేకించినా ఎవరు సమర్థించినా కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఆ ప్రాంతాన్ని ఎంతమాత్రం అంగీకరించలేదు. స్థూలంగా అది ముంపు ప్రాంతమని, వరద పీడిత ప్రాంతమని, కాబట్టి ఏ క్షణానైనా ప్రజలు నిర్వాసితులైపోయే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయకపోవడమే మంచిదని శివరామకృష్ణన్ కమిటీ కానీ మరొకటి కానీ తేల్చి చెప్పాయి. వీటన్నిటినీ బేఖాతరు చేసి వైసీపీ ఆరోపిస్తున్నట్టు లేదా కొంతమంది ప్రజా సంఘాలు కానీ కొన్ని వర్గాలు కానీ ఆరోపిస్తున్నట్టు కొన్ని సామాజిక వర్గాలకి కొంతమంది వ్యక్తులకు శక్తులకు మేలు చేయటం కోసం అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారన్న అభియోగం మొదటి నుంచి ఉంది, ఇప్పటికీ కొనసాగుతోంది. నిజానికి అక్కడ 33,000 ఎకరాలు ప్రజలు నామోహం చూసి ఇచ్చారని చంద్రబాబు చెప్తున్నప్పటికీ ఆ 33,000 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో లేదు. దాదాపు 18,000-19,000 ఎకరాలు మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వానికి దఖలు పడింది. మిగతాది కూడా రావాలి అంటే అక్కడ గందరగోళ పరిస్థితులు ఉండకూడదు, అక్కడ సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి, అప్పుడే మిగతా భూమి కూడా ఇస్తారని సాక్షాత్తు మంత్రి నారాయణ తాజాగా వ్యాఖ్యించారు. అంటే ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమైంది ఏంటి? 33,000 ఎకరాలు లేదని ఇంతకు ముందు ఎంతమంది చెప్పినా కాదన్నటువంటి తెలుగుదేశం అధినేత ఇప్పుడు వారి మంత్రే చెప్పిన తర్వాత మరి ఒప్పుకుంటారో లేదో తెలియదు. అంతేకాకుండా తాజాగా జరుగుతున్నది ఏంటి? మంత్రి చెప్తున్నారు, వరద ముంపుకు గురై మరి కొండవీటి వాగు కానీ మరొకటి కానీ మునిగి అవి వరద పోటెత్తడంతో కృష్ణానదిలోకి వెళ్ళలేక ఇటుపక్క కృష్ణానది పోటెత్తడంతో రెండూ కలిసి ఆ ప్రాంతాన్ని దాదాపు 29 గ్రామాలని ముంచెత్తినప్పుడు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేసినప్పుడు, కాలం గడిపినప్పుడు అక్కడ ఎవరైనా వరద వచ్చింది అంటే, వరద అమరావతిని ముంచెత్తింది అంటే అక్కడ పాతేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ప్రపంచ బ్యాంకు ఎవరైతే పరిశీలకులు ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారో, అక్కడ సందర్శించారో వాళ్ళు సాక్షాత్తు చెప్పేశారు అది వరద ముంపు ప్రాంతం, మేము డబ్బులు ఇవ్వమని. ఇప్పుడు వాళ్ళని కూడా పాతేస్తారా తీసుకొచ్చి? అంతే కదా, ముఖ్యమంత్రి లెక్క ప్రకారం వాళ్ళని కూడా తీసుకొచ్చి పాతేయాలి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ నిజాలను మసిబూసి మారేడుకాయ చేయడానికి ఎంతగా ప్రయత్నించినా అది ప్రకృతి సహజమైనటువంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అన్నీ బయటపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి వరదలు వర్షాలకి అమరావతి ప్రాంతం మునిగిపోయిన మాట వాస్తవం, ముంపుకు గురైన మాట వాస్తవం. ఇప్పుడు అక్కడ ఏదో రిజర్వాయర్లు కడతాము, ఒక 5-6 రిజర్వాయర్లు 2 లక్షల కోట్లు పెట్టి కడతామంటాడు మున్సిపల్ మంత్రి. ఎట్లా కడతారు? అసలు నీకు 15,000 కోట్లు రావడమే కష్టమైనప్పుడు 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లేదా 1,00,000 కోట్లు పెట్టి అమరావతిని ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తారు? ఇవన్నీ ఊహాతీతమైనటువంటి అంశాలు, ఊహాతీతమైనటువంటి మాటలు. ఇంకా ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేయడం కోసం మాట్లాడేటువంటివి. 15,000 కోట్లు ఇవ్వడానికే ప్రపంచ బ్యాంక్ వెనక్కిపోయింది, మిగతా బ్యాంకుల సంగతి తెలియదు. ఎవరు వచ్చి అక్కడికి చూసినా అక్కడ విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరు ఆ ప్రాంతాన్ని సందర్శించినా ఖచ్చితంగా చెప్తారు అది ముంపు ప్రాంతం అని. సో కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచనలో ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ పునరాలోచనలో పడింది. ఆ ప్రాంతాన్ని కాకుండా మరో చోట ఎంపిక చేసుకుంటే
తప్పకుండా మేము సహాయం చేసే అవకాశం ఉందని చెప్పచ్చు. అది కూడా మాట్లాడుతున్నారు. సో కానీ ఏది ఏమైనా అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా గతంలో మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే ప్రామిస్ చేశాడో, ఎవరికైతే తన మాటగా చెప్పి భూములు తీసుకున్నాడో వాళ్ళందరినీ సంతృప్తిపరచడం కోసం, వాళ్ళందరికీ న్యాయం చేయటం కోసం తప్పకుండా అక్కడ అమరావతి నిర్మించాలి. వారి కోసం, వారి బంధుగణం కోసం, లేదా ఇతరత్ర కొన్ని సామాజిక వర్గాల కోసం ఖచ్చితంగా అమరావతి నిర్మించాలి. రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉన్నా, రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నా అమరావతి నిర్మాణం మాత్రం ఆగదని చెప్తున్నారు. అంటే ఎవరి కోసం? ఒక చెరువులో, ఒక కుంటలో, లేదా ఒక సముద్రాన్ని తలపించే ప్రాంతంలో దాదాపు 100 అడుగుల లోతు తీసి గోతులు దోవి అక్కడ నిర్మించాల్సినటువంటి మరి అంత ఒత్తిడి ఎందుకు? అంతగా దాని మీద ప్రేమ ఎందుకు? అంతగా దాని మీద మరి మమకారం ఎందుకు? అంటే ఒకటే, కొన్ని సామాజిక వర్గాలు, కొంతమంది తస్మదీయులు, కొన్ని వారికి రావాల్సిన లాభాలు కానీ మిగతావి కానీ, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి వాళ్ళ ప్రపంచ బ్యాంకు ఏదైతే వెనక్కి తగ్గిందో, ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటివి వచ్చాయి. ప్రపంచ బ్యాంకు ఎప్పుడైతే మేము వెనక్కి తగ్గామో, ఆ డబ్బు ఇవ్వలేమని చెప్పిందో, కేంద్ర ప్రభుత్వం పూనుకొని మరికొన్ని సంస్థలతో మాట్లాడి ఇప్పుడు ఆ డబ్బు ఇప్పించాలి. అప్పుడు పనులు మొదలు కావాలి. ఈలోపుగా ప్రజాధనం, అంటే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం వెచ్చించిందో ఆ డబ్బుని ఇప్పుడు అమరావతి కోసం ఖర్చు చేస్తారు. అంటే సంక్షేమ పథకాలని గుడుసున్నా చుట్టి ఇప్పుడు అమరావతి కోసం వెచ్చిస్తున్నారు. చూడాలి, అమరావతి నిజానికి అంత అద్భుతమైనటువంటి నగరంగా భాసిల్లితే మంచిదే, కానీ అవకాశాలు లేవన్నది అన్ని రంగాల నిపుణులు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏం జరగబోతుందో.